ఇంకొద్ది సమయం మాత్రమే. హౌస్ లో అడుగు పెట్టేది ఎవరో డిసైడ్ చేసేది మీరు వేసే ఓట్స్. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? పరీక్ష అనేది పుట్టుకొచ్చింది ఇలా. సో ఇందులో మీరు జూరీగా చేయడం, అసలు ఈ హోల్ జర్నీ ఎలా ఉండింది బిందు? ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. ఉన్న వాళ్ళలో ఎవరైనా ఒక్కళ్ళు ఎందుకు అన్వర్తి అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొదలవబోతుంది ది మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ మిస్టర్ హరీష్ తో. బాస్, గుండు బాస్. అది నో మ్యాటర్, నా ముందు ఉన్నది ఎవరైనా సరే, దేవుడినైనా సరే ప్రశ్నించగల కెపాసిటీ నాకు ఉంది. మాట్లాడే ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. హూ ఇస్ ది అన్వర్తి? ఫస్ట్ పిలిచి మెడలో వేసాకే రీజన్స్ చెప్పండి. షాకిబ్ ప్లీజ్. కొత్త యాంగిల్ చూపించావేంట్రా? ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత 15లో సెలెక్ట్ అయ్యాడని తెలిసిన తర్వాత తనలో నాకు ఆ ఫైర్ కనపడలా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓపెన్ గా చెప్తున్నా, నన్ను మొత్తం నిజంగా ఏం చేశారంటే అందరు కలిసి వీడు అన్లక్కీ 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 అని చేశారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ అన్వర్తి ఎవరో చెప్పు. హరీష్ గారిని పిలుద్దాం అనుకున్నా. వీడు యువంతో అయితే సున్నం పూసుకోవద్దో వాంతోనే సున్నం పూసుకుంటాడు అన్న. పోయి ఏమి లేవు నాకు దగ్గర. మీరు ఫిజికల్ గా అంత స్ట్రాంగ్ అన్నాడు నాకు అనిపించలేదు. మన హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కోసం బిగ్ బాస్ వెళ్ళట్లా. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. స్ట్రాంగ్ పర్సనాలిటీ అర్థమైందా? అది నాకు ఉంది. క్లారిటీ ఉండాలి ఇక్కడ. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. మీరు అంత ఎంటర్టైనింగ్ గా లేరు, జస్ట్ సీరియస్ గా ఉంటారు, సీరియస్ గా మాట్లాడతారు. మీరు చూడలేకపోయారు అంతే. నీ నోట్లో నోరు పెట్టం కంటే మున్సిపాలిటీ తొట్లో 4 పెట్టం పెట్టం. సేఫ్ గేమ్ అంటే మంచిగా ఉంటున్నాడు కాదు. నేను బేసిక్గా నేను పర్సన్ ఎంత, నా మనస్తత్వం ఎంత. ఇలా ఉంటే తప్పేంటి? నేను ఎలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. షాకిబ్ బ్రో జెన్యున్ రీజన్ ఉంది. ఎందుకో రేస్ లో కొంచెం వెనక పడిపోయాడు. పరిస్థితులు ఇలా పగబట్టేసి శాస్త్రి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ లో ఉండాలంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. అవతల వాడికి మాట్లాడే సిచ్యువేషన్ మనం ఇవ్వకూడదు. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అయితే నా టైం వచ్చి నేను మాట్లాడతానో ఆ రోజు నేను మాట్లాడతాను. ఆ రోజు దాకా షో నడవదు కదా. కోడిపోతే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద మహాపరీక్ష అయిపోతావు. ఏమనిపిస్తుంది? ఉంటావా పోతావా? సిస్టర్ ఎంకరేజ్ న్యూ టాలెంట్. అదేంటి అలా పెడుతుంది? పిరమిడ్ దూరంగా ఉంటుందా? పిరమిడ్ సారీ, కరెక్టే, మర్చిపోయాను. 2 3 4 5 ఈ మధ్య యాడ చూసిన ఆడవాళ్ళు అంగామనే అబ్బో. ఫస్ట్ ప్రియాని గేమ్ లో నుంచి బాహర్ ఫేక్ అని అనుకున్నావో అది జరిగింది. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. కుంభస్థలాన్నే కొట్టాలని అన్నట్టు నిన్నే కొట్టింది ఫస్ట్. అందరి ముందు పరుగుపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇంకెందుకు ఆలస్యం? నువ్వు వెళ్ళి ఇంకా ఈ రోజంతా అయ్యరు. అండ్ ద విన్నర్ ఇస్ అగైన్ దివ్య. నువ్వు ప్రియా ఇద్దరు కలిసి కూర్చొని చెక్క ఆడుకోండి, వెళ్ళండి. ఏమిటండి మీరు మాట్లాడేది? Fantastic! We have the clear winner, Mr. Harish. బిట్టు అనియా సూపర్ రా. థాంక్యూ అనియా, నువ్వు సూపర్ రా. అయిపోయింది, పడిపోయింది. దీన్ని లేవగానే మీ ఆవిడ ముఖం చూసి వచ్చారో ఏంటో నాకు తెలియదు, కానీ బ్యాక్ టు బ్యాక్ మీరు కూడా అన్ని టాస్క్లు గెలుస్తున్నారు. Who is అన్వర్తి? నేను హరీష్ గారు అనుకుంటున్నాను. హరీష్ వాడితో మాత్రం పెట్టుకోవద్దమ్మా. కలికేకని చూసిందంటే ఇక్కడ అక్కడ చాలా హైపర్ యాక్టివ్, చాలా బాగా మాట్లాడుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మండుతున్నట్టుంది.